నిజామాబాద్ నీలకంఠేశ్వర్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు భక్తులు. పరమేశ్వర పాహిమాం భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి పూజలు శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు. పార్వతీ పరమేశ్వర పరంధామ పాహిమాం అంటూ భక్తుల శివనామస్మరణతో శైవక్షేత్రాలుమా తలాడాయి. లింగోద్భవ పూజ అనంతరం భక్తులు ఓం నమ శివాయ, హరహర మహాదే. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నీలకంఠేశ్వర్ ప్రెసిడెంట్ నరేందర్ మరియు అర్చకులు భక్తులు పాల్గొన్నారు. సార్ సార్ కొద్దిగా నడవాలి లోపలికి పోయి తీసుకోగలండి. సైట్ ఉన్నది. ఓం నమ శివాయ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఇందూరు పట్టణంలో గల ప్రాచీనమైన పురాతనమైన ఆలయం. ఈ యొక్క ఆలయం నందు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం 2 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నవి. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం రాత్రి లింగోద్భవ కాలం నందు నిశి పూజ కార్యక్రమం కలదు. ఇట్టి కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనుతున్నారు. ఈ యొక్క స్వామివారిని దర్శించుకున్న ఎడల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉంటాయని భావిస్తూ ఈ శివరాత్రిని పురస్కరించుకొని చాలామంది పాల్గొన్నారు. ఇటు భక్తుల సౌకర్యార్థము నీటి వసతి, వైద్య వసతి, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలకు మీడియా మిత్రులు, పాత్రికేయులు, పోలీస్ శాఖ వారు, అన్ని శాఖ వారు, ప్రముఖులు, భక్తులు సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి అందరూ దర్శించుకొని ధరించగలరని మనం చెబుతున్నాం. ఈశాన్య భాగంలో స్వయంగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి ఉదయం 1 గంట నుంచి 2 గంటల వరకు రుద్రాభిషేకంతో ప్రారంభమై 2 గంటల తర్వాత నుంచి భక్తులందరూ కూడా అభిషేకాలు దర్శనాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాము. భక్తులకు క్యూ లైన్ సదుపాయము, నీటి సదుపాయము, పళ్ళ పంపిణీ కార్యక్రమాలు మరియు వైద్య సదుపాయము ఇవన్నీ ఆలయ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. అందరూ కూడా ఇచ్చేసి స్వామివారి దర్శనాలు చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.